ఆగస్టు 12వ తేదీ ఆషాఢమాసం అమావాస్య. ఉదయాన్నే భక్తులు విశేషంగా గండాలయ జ్వాలా నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఇక అమావాస్య నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు 40 మంది సహాయ సహకారాలు, మంగళగిరి ప్రాంత దాతల ప్రోత్సాహంతో శివాలయం వీధిలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. యథావిధిగా బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మంగళగిరి టైమ్స్ ప్రతినిధి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి కార్యక్రమం కవరేజీకి వెళ్లటం జరిగింది. ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవాది కిరణ్ చంద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, అమరావతి జేఏసీ రైతు నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, మంగళగిరి ఎకో పార్క్ శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నాదుల వెంకట రామాంజనేయులు హాజరు కాగా, అతిథులకు సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు పూలమాలలు, పట్టు శాలువలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్నవర్ గారు కాళ్ళెత్తరా సాంబార్ కాళ్ళెత్తరా అబ్బాయి ఇంకో దండ పట్ట దండ చాలా పట్ట గారికి 19వ తారీఖు ఉందన్న హడావిడి. ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సభ్యులు, ఇతర ప్రతినిధులు కర్నాటి శివ సత్యనారాయణ, పంచెల శివనారాయణ, గండికోట అచ్చయ్య, రాచకొండ వెంకటేశ్వరరావు, ఆర్వి, గుద్దంటి మురహరిరావు, కొత్తపేట హుస్సేన్, జ్ఞానరత్న ఆకురాతి శంకర్రావు, కగ్గా శ్రీనివాసరావు, పందేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులు, పర్యాటకులు, స్థానిక ప్రజలకు అతిథులు స్వయంగా వడ్డన చేశారు. తదుపరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను స్ఫూర్తిగా తీసుకొని ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం పట్ల అతిథులు నిర్వాహకులను అభినందించారు. రానున్న రోజుల్లో మంగళగిరి దివ్యక్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వంటి ధార్మిక సేవా సంస్థలు తమ సేవలను విస్తృతపరచాల్సిన అవసరం ఉంటుందని వారు పేర్కొన్నారు. గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ కానుకలు ఇవ్వవలసిన దాతలు ఈ కౌంటర్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. అలానే మీరు భోజనం చేసిన తర్వాత ప్లేట్లు, గ్లాసులు వేస్ట్ డ్రమ్ముల్లో వేయవలసిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ కానుకలు ఇవ్వవలసిన దాతలు ఈ కౌంటర్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. అలానే మీరు భోజనం చేసిన తర్వాత ప్లేట్లు, గ్లాసులు వేస్ట్ డ్రమ్ముల్లో వేయవలసిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరిలోని మన శివాలయం ప్రాంగణం దగ్గర మన కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకి సుమారుగా 4000 మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం, ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు గారు మరియు వారి సభ్యులు 40 మంది కలిసి ప్రతి నెల అమావాస్యకి ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏర్పాటు చేయటం ఎంతో శుభపరిణామం. ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది చాలా గొప్పది. అలాంటి మంచి కార్యక్రమం ఈ పందేటి సాంబశివరావు గారు మరియు వారి ట్రస్ట్ సభ్యులు ఎంచుకోవటం, ఇక్కడ ఇంతమంది భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం, దానికి మమ్మల్ని ఈరోజు నన్ను కానీ మన రాష్ట్ర
కార్యదర్శి ఆకుల చేచేతి గారిని కానీ మరియు ఇతర పెద్దలను పిలిచి మమ్మల్ని మా చేతులతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించేయటం మాకు ఎంతో ఆనందదాయకం ఉంది. పందేటికి సాంబశివరావు గారు మరియు వారి సభ్యులు ఈ శివయ్య యొక్క ఆశీస్సులతో వారి కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా నారా లోకేష్ గారు ఇక్కడ స్థానికంగా రేపు ఈ గుడి చుట్టూ కూడా 150 కోట్లతో మన లక్ష్మీ నరసింహస్వామి గుడిని కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దానిలో వందేటి సాంబశివరావు గారు వారి ట్రస్ట్ సభ్యులు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందు కూడా వారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మన మంగళగిరి గ్రామంలో వేంచేసి ఉన్న ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివాలయంలో అమావాస్య నాడు ప్రతి అమావాస్య నాడు కూడా 5 సంవత్సరాల నుంచి కూడా పందేటి సాంబశివరావు గారు ట్రస్ట్ మెంబర్గా చైర్మన్గా ఉండి కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు అమావాస్య అవ్వటం, ఆ శివయ్యని మనం మనస్ఫూర్తిగా మంగళగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అండదండగా దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. సేవా దృక్పథంతో ఈరోజు అన్నదాన కార్యక్రమాలని ఏర్పాటు చేయటం, అందులో ఆ కమిటీ మెంబర్స్ 40 మంది కూడా ప్రతి నెల అమావాస్య రోజు ప్రతి 3000 మందికి అన్నదానం ఏర్పాటు చేసి అన్నదానాన్ని ప్రజలకి ఇవ్వటం అనేది ఆ దేవుని యొక్క కృపగా భావిస్తున్నాను. ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆ కమిటీలో ఉన్నటువంటి 40 మందికి పందేటి సాంబశివరావు గారు ఆధ్వర్యంలో చేస్తున్న వారందరికీ కూడా దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు నారా లోకేష్ బాబు గారు దృష్టితో ప్రతి ఒక్కళ్ళు చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. నాతోటి ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్ చంద్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కర్నాటక సత్యనారాయణ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మంగళగిరిలో ఏమిస్తున్న శ్రీ గంగా బేవరాంబ సన్నిధిన లక్ష్మీ నరసింహస్వామి మెట్లు మార్గంలో మరి గత 40 సంవత్సరాల నుంచి మేము సేవా రంగంలో ఉన్నాం. మంగళగిరి తిరణాలు కానీ, ముక్కోట్లు కానీ, మరి ఎండాకాలం వచ్చే శలంధ్రాలు కానీ, మరి చలికాలం వచ్చే దుప్పట్లు కానీ మేము ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో మాది ఎప్పుడు పబ్లిక్లో ఉంటుంది. మరి అట్లానే మరి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారు, ఐటీ శాఖ మార్చులు, మరి ఆయన ఆశీస్సులతోటి మరి ఇవాళ ముఖ్య అతిథిగా చందు గారు, మరి ఆకుల జయచత్య గారు, మరి ఉమామహేశ్వర గారు, రామాంజలి గారు, మరి వీళ్ళు అందరూ వచ్చిన భక్తులు, మరి కుప్పాల కోడిసా గారు అందరూ మరి తల్లిదండ్రులు వచ్చి వీళ్ళందరూ అన్నదాన కార్యక్రమాన్ని ఓపెన్ చేశారు. ఆ స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, మరి ఈ కార్యక్రమంలో ఇంకా మరి మేము అన్నదాన కార్యక్రమం 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి కూడా ప్రతి నెల 4,500 తగ్గకుండా జరుగుతుంది కార్యక్రమం. ఆ స్వామివారు బాగా ఘనంగా చేస్తున్నారు. ఆ పరమశివుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రజల మీద ఉండాలని వచ్చిన గెస్టులకు అందరికీ శుభాకాంక్షలు. గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ కానుకలు ఇవ్వవలసిన దాతలు ఈ కౌంటర్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలానే మీరు భోజనం చేసిన తర్వాత ప్లేట్లు, గ్లాసులు వేస్ట్ డ్రమ్ముల్లో వేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ కానుకలు ఇవ్వవలసిన దాతలు ఈ కౌంటర్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలానే మీరు భోజనం చేసిన తర్వాత ప్లేట్లు, గ్లాసులు వేస్ట్ డ్రమ్ముల్లో వేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ.